హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా హెల్దీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం. ముందుగా నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. పాన్ పై కొంచెం ఆయిల్ వేసుకుని బ్రెడ్ని రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక గిన్నె పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని అందులో నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, క్యారెట్ కర్రీని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఇంకా కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇందులోనే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను కొంచెమే వేశాను. మీ టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోండి. తర్వాత ఇంకొంచెం అల్లం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ ఫ్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోండి. నేను 2 రకాలుగా వేయటం చూపిస్తాను. ముందుగా ఆమ్లెట్ వేసుకుని దానిపైన బ్రెడ్ పెట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎగ్స్ సరిగా రావటం లేదు కాబట్టి ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇంకొక వైపుకు తిప్పి ఇప్పుడు బ్రెడ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుకోండి. రెండు రకాలని చెప్పాను కదా. ఇంకో స్టైల్లో ఆయిల్ వేసుకుని ముందుగానే బ్రెడ్ స్లైస్ పెట్టుకుని దానిపైన ఎగ్ బ్యాటర్ని వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. ఇలా చేసుకున్నా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.